మార్కు సువార్త 13వ అధ్యాయం నుంచి చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడుమని ఆయనతో నేను. అందుకు యేసు, గొప్ప కట్టడములను చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడనని అతనితో చెప్పాను. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రెయ అను వారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబో కాలమునకు ఏ గురుతులు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడగగా, యేసు వారితో ఇట్లా చెప్పసాగాను. ఎవడును మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి వినున్నప్పుడు కలవరపడకు. ఇవి జరగవలసి ఉన్నాయి, కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపమును కలుగును, కరువులను వచ్చును. ఇవి వేదనలకు ప్రారంభము. మిమ్మను గురించి మీరే జాగ్రత్త పడి, వారు మిమ్మను సభలకు అప్పగించెదరు, మిమ్మను సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను, రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబెట్టెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మను అప్పగించుటకు కొనిపోయినప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇయ్యబడినో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిందురు. నా నామం నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించునుగాక. యూదాయలో ఉండువాడు కొండలకు పారిపోవలెను. మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు. పొలంలో ఉండువాడు తన వస్త్రము తీసుకొని పోవుటకు ఇంటిలోనికి దిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. అది చలికాలమందు సంభవింపకుండా వలెనని ప్రార్థించుడి. అవి శ్రమ గల దినములు. దేవుడు సృజించిన సృష్టి నుండి ఇదివరకు అంత శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూనూ కలగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరము తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేశాను. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనాను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాక్షార్థమైతే ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను, మహత్కార్యములను అగపర్చెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఆ దినములలో శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినియ్యడు. ఆకాశమందు నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమంతము మొదలుకొని ఆకాశమంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును. అంజూరపు చెట్టును చూచి ఉపమానము నేర్చుకొనుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచువనప్పుడు ఆయన సమీపముననే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనిడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును, గాని నా మాటలు గతింపవు. ఆ దినమును గురించి, ఆ గడియను గురించి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలం ఉండును.
ఇంటి యజమానుడు పొద్దు కుంగి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువ నుండి, నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడనెను. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులను మాయపాయం చేత ఆయనను ఎలాగ పట్టుకొని చంపుదుమా అని ఆయనను ఆలోచించుకొనుచు ఉండిరి గాని ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలలో వద్దని చెప్పుకొనిరి. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుని ఉండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చజటమాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దెనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి ఇవ్వవచ్చునని చెప్పి ఆమెను గురించి సనుక్కొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యం చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతోనుండెను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థకముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను 12 మందిలోనొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలెనని వారి వద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యం ఇత్తుమని వాగ్దానం చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించున్నప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలెనని కోరుచున్నావని ఆయనను అడిగగా ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్లకుండా మోయుచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను పూజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులతో 2 పంపాను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచి, సాయంకాలమైనప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చాను. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించినప్పుడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి, నేనా అని ఒకని తర్వాత ఒకడు ఆయనను అడగసాగిరి. అందుకు ఆయన, 12 మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచు వాడే నిజంగా మనుష్య కుమారుడు ఆయనను గురించి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలనెను. వారు భోజనము చేయుచుండగానే ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి గిన్నె ఇచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగి అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తం. నేను దేవుని రాజ్యంలో ద్రాక్షరసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంతటా వారు కీర్తనలు పాడి ఒలీవల కొండకు వెళ్ళి, అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళేదనెను. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతన్ని చూచి, నేటి రాత్రి కోడి 2 మారులు కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను.
అతడు మరి ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనను. అట్లు వారందరూననిరి. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడాయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు, నాయన తండ్రి, నీకు సమస్తం సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మనెను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక గడియైనను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువ నుండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగి పోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించాను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఏలయనగా వారి కన్నులు భారంగా ఉండెను. ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచలేదు. ఆయన మూడవసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది. ఇదిగో, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి, వెళ్ళుదము. ఇదిగో, నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పాను. వెంటనే ఆయన ఇంకను మాట్లాడుచూ ఉండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పియుండెను. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి, బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గుదిలతోనూ నన్ను పట్టుకొనవచ్చురా? నేను ప్రతిదినము దేవాలయంలో మీ యొద్ద నుండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే లేఖనములో నెరుగునట్లు ఇలాగు జరుగుచున్నదని చెప్పెను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెలుచు ఉండగా వారతన్ని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయిరి. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రౌతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచూ ఉండెను. ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ యేసును చంపింపవలెనని ఆయన మీద సాక్ష్యము వెదికిరి గాని ఏమీయూ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యములు పలికినను వారి సాక్ష్యములు ఒకదానికొకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి, చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరియొక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి గాని అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి, ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసును అడిగెను. అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడగగా,
యేసు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢై వచ్చుటయు చూచెదరని చెప్పెను. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకు ఇక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీకేమి తోచుచున్నదని అడగగా, వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసి, కొందరు ఆయన మీద ఉమ్మివేసి, ఆయన ముఖమునకు ముసుగు వేసి, ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. పేతురు ముంగిటి కింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పని కత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను. అతనిని నిదానించి చూచి, నీవు నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండిన వాడవు కావా అనెను. అందుకతడు, ఆయన ఎవడో నేను ఎరగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. ఆ పనికత్తె అతన్ని చూచి, వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచి ఉన్న వారిలో మరలా చెప్పసాగాను. అతడు మరలా నేను కాననెను. కొంతసేపైన తర్వాత నిలిచియున్న వారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలయుడవు గదా అనిరి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుష్యుని నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకు మొదలుపెట్టెను. వెంటనే రెండవ మారు కోడి కూసెను గనుక, కోడి 2 మార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోచి ఏడ్చెను. ఉదయము కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ప్రధాన యాజకులను ఆయన మీద అనేకమైన నేరములు మోపగా, పిలాతు ఆయనను చూచి, నీవు ఉత్తరమేమి చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. అయినను యేసు మరి ఏమి ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలో వారు కోరుకొనిన యొక్క ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారులను ఎదిరించి కలహములలో నరహత్య చేసిన వారిలో కూడా బంధింపబడి ఉండిన బరబ్బా అను ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి, అతడు ఆది వరకు తమకు చేయుచు వచ్చిన ప్రకారం చేయవలెనని అడుగగా, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగింతురని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును, మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగెను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజుని మీరు చెప్పు, వానిని నేనేం చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వానిని సిలువ వేయమని మరి కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యం చేశానని వారిని అడగగా, వారు వానిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేక వేసిరి. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యోహానును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. అంతటా సైనికులు ఆయనను ప్రేతోరియమను అధికార మందిరములోనికి తీసుకొని పోయి సైనికులనందరినీ సమకూర్చుకున్న తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రం తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహాసించిన తరువాత ఆయన మీద నున్న ఊదారంగు వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. కురేనీయుడైన సీమోనును ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతం చేసిరి. అతడు అలెగ్జాంద్రునకును కురూపునకును తండ్రి, వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలం అని అర్థం. అంతటా బోళము కలిపిన ద్రాక్షరసము
ఆయనకిచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారిని సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును రాశిపైగానుంచిరి. మరియు కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు మార్గమున వెళ్ళుచున్న తమ తలలు నడుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువ సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యం చేయొచ్చు. వీడితరులను రక్షించను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇజ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి వచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గర కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని, ఇదిగో ఏలియాను పిలుచుచున్నాడనిరి. ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజి చిరకలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి, ఏలియా వీని దింపవచ్చునేమో చూద్దామనెను. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చినిగెను. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణం విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు, యేసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించిరి. ఆయనకు పరిచారము చేసిన వారు వీరు కాక, ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులును వారిలో ఉండిరి. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యమును కొరకు ఎదురు చూచుచున్నాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని అతని యొద్దకు పిలిపించి, ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతన్ని అడిగాను. ఆ శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవమును అప్పగించెను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేన మరియు యేసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి యుండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలుపుటంగిలు ధరించుకొని ఉన్న యొక్క పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన మీ శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితోనూ ఏమీ చెప్పలేదు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేన మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడెననియు వారు విని నమ్మకపోయిరి. ఆ తరువాత వారిలో
ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడే వారికి ప్రత్యక్షమైన. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాట అయినను నమ్మకపోయిరి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారి ప్రత్యక్షమై తాను లేచిన పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తాను చూచిన వారికి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారు ఈ సూచక క్రియలు కనబడు ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడిన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. వారు బయలుదేరి వాక్యమందంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహాయకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. దేవుని మాటలు మనమందరం శ్రద్ధగా ఆలకించి దేవుని గురించి మనం తెలుసుకుందుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.